ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ మలయప్ప స్వామివారికి ప్రబంధ నీరాజనం. తిరుమల క్షేత్రంలో వైభవంగా అధ్యయనోత్సవాలు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టీటీడీ వేదాశీర్వచనం. గజవాహనంపై శ్రీ పద్మావతిదేవి వైభవ కటాక్షం. తిరుచానూరు క్షేత్రంలో ఉత్తరాషాఢ నక్షత్ర పూజలు. తిరుమలలో కియోస్క్ మిషన్ను ప్రారంభించిన టీటీడీ అదనపు ఈవో ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ విరాళదాతలకు చక్కని అవకాశం. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 23వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, మిగిలిన 10 రోజులు రాపత్తు ఉత్సవాలను నిర్వహిస్తారు. పగల్పత్తు ఉత్సవాలలో ఆళ్వార్లు రచించిన 3000 పాసురాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తారు. ఈ సందర్భంగా 3వ రోజున బుధవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై కొలువు తెచ్చారు. ఆ పక్కనే విశ్వక్సేనుల వారిని శ్రీ భగవద్ రామానుజాచార్యులను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మ వారికి, మల్లేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయంలోని ఆశీర్వచన మండపంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పండితులు వేదాశీర్వచనం పలికారు. అధికారులు అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గజవాహన సేవలో శ్రీ పద్మావతిదేవి ఉత్సవ వైభవం భక్తులను తరింపజేసింది. తిరుచానూరు క్షేత్రంలో బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని ప్రత్యేక కైంకర్యాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని నవరత్న ఖచిత స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రియగజవాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులందజేశారు.
ఆపై తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల పద్మావతి నామస్మరణల నడుమ అమ్మవారి గజవాహన సేవ నయనానందకరంగా జరిగింది. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ. నీరిలోన తల్లడించి నీకే తల వంచి, నీరి కింద పులకించి నీరమణుండు. నీరిలోన తల్లడించి నీకే తల వంచి, నీరి కింద పులకించి నీరమణుండు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆధ్వర్యంలో వేద పండితులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వేదాశీర్వచనం పలుకగా ఈవో టీటీడీ క్యాలెండర్, డైరీ, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్ను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ మిషన్ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మిషన్ ద్వారా భక్తులు ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా విరాళంగా పంపవచ్చు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, ఐటీ డీజీఎం బి వెంకటేశ్వర్ నాయుడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి రీజనల్ హెడ్ జి రాంప్రసాద్, డిప్యూటీ రీజనల్ హెడ్ వి బ్రహ్మయ్య, ఇతర అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా టీటీడీ వేదాశీర్వచనం అందజేసింది. విజయవాడలోని రాజ్భవన్లో బుధవారం గవర్నర్ అబ్దుల్ నజీర్కు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె శ్యామలరావు ఆధ్వర్యంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఈవో శ్యామలరావు గవర్నర్కు శ్రీవారి ప్రసాదాలు, టీటీడీ డైరీ, క్యాలెండర్లను అందజేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహాకుంభమేళా జరగనుంది. ఈ కుంభమేళాను పురస్కరించుకుని నాగవాసుకి మార్గం సమీపంలోని సెక్టార్ 6 వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. ప్రసాదాల తయారీ, పంపిణీ, టీటీడీ పుస్తక ప్రదర్శనశాల, ఇతర ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేకంగా షెడ్లను నిర్మిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే కైంకర్యాల తరహాలోనే ఇక్కడి నమూనా ఆలయంలో కూడా స్వామివారికి కైంకర్యాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం టీటీడీ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది విస్తృతంగా ఏర్పాట్లను చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న శ్రీవారి నమూనా ఆలయాన్ని కుంభమేళాకు విచ్చేసే భక్తులందరూ దర్శించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. విజయవాడ శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవోకు దుర్గగుడి అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి, స్వామివారికి ఈ సందర్భంగా ఈవో దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఆశీర్వచన మండపంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పగల్పత్తు ఉత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని తిరుమంగై ఆళ్వార్ల సహితంగా సర్వాలంకార శోభితంగా పల్లకీపై వేంచెబు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆండాల్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయ భరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాద నీరాజన వేదికపై తిరుపావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాల్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. అంబరమే తన్నీరే షోరే అరం శయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఇళిందిరా అంటే ఇవన్నీ కృష్ణ పరమాత్మ చేశాడు. ఆయన ఎక్కడ చేశాడండి అంటే ద్రౌపది వస్త్రాపహరణలో ద్రౌపదికి ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు, దానికి ఏదన్నా లెక్క ఉందా? కౌరవుల భార్యలలో మెడలలో ఉండేటువంటి మంగళసూత్రాలలో ఉండేటువంటి దారాలనే ఆయన వస్త్రంగా చేసి ద్రౌపదికి ఇచ్చాడు అంటే ఇంకా తర్వాత వాళ్ళు బతికి ఉండరు అని అంత వస్త్రాలు దానం చేశాడు ఆయన. కాబట్టి వస్త్రదానం ఆయన చేశాడు. తర్వాత తీర్థదానం. గొప్ప పాండవ కౌరవ యుద్ధం జరుగుతూ ఉన్నది. గుర్రాలు తాగడానికి, సైనికులు తాగడానికి నీళ్ళు ఎక్కడా కనిపించడల్లా, అందరూ అలమటిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అర్జునుడి దగ్గర ఉండేటువంటి గాంధీవాన్ని తీసుకుని సరి అయినటువంటి ప్రదేశంలో తాను ఆ బాణప్రయోగం చేసి కృష్ణ పరమాత్మ నీటిని సృష్టిస్తే ఆ నీటి ద్వారా గుర్రాలు కానీ సైనికులు కానీ దాహాన్ని తీర్చుకున్నారు అని తెలియజేస్తుంది భారతం. తద్వారా తాను జలదానం చేశాడు. ఇక అన్నదానం ఒకటి చెప్పాలా, కృష్ణుడు చేయనటువంటి అన్నదానం ఏమిటి చెప్పండి? ఎన్నో రకాల అన్నదానాలు.
దాంట్లో మామూలుగా తన తోటి స్నేహితులందరికీ కూడా ఆకలి వేస్తూ ఉంటే ఒకానొక సందర్భంలో గొప్ప యజ్ఞం జరుగుతూ ఉంది. ఆ యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళారు, మునీశ్వరుల దగ్గరికి వెళ్ళి, మాకు ఆకలి వేస్తోంది, కృష్ణ పరమాత్మ చెప్పాడు అని చెప్పండి, మీరు వాళ్ళు అన్నం పెడతాడు అని చెప్పాడు ఆయన. వెళితే వాళ్ళు కాస్త ఇక్కడ గొప్ప యాగం జరుగుతోంది, మీకు అన్నం పెట్టేదేంటి, పెట్టను పో అన్నారు ఆయన. అప్పుడు కృష్ణ పరమాత్మ, వాళ్ళ దగ్గర కాదు, వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి నేను అడిగానని చెప్పండి అని అన్నాడు. వెంటనే వెళ్ళి వాళ్ళు అడిగారు. ఆ పరమాత్మతత్వం ఇన్ని యజ్ఞయాగాలు చేసినటువంటి ఆ ఋషీశ్వరులకు తెలియలేదు, కానీ భార్యలకు తెలిసింది. వాళ్ళు వెంటనే, మీరు ఇలా అంటారేమిటండి, వాళ్ళతో గొడవబడి వెంటనే ఆ అన్నాన్నంతా తీసుకుని వచ్చి ఆ పదార్థాన్ని కృష్ణ పరమాత్మకు అర్పణ చేసి, కటకట కాంతల పాలిటి బుద్ధి లేక, అయ్యో నిజంగా వీళ్ళకు ఉండేటువంటి బుద్ధి కూడా మాకు లేకుండా పోయిందే అని చెప్పి ఆ ఋషీశ్వరుడు తర్వాత బాధపడతారు. అంటే అలా అన్నదానం చేసినటువంటి వాడు. లయకారుడు పరమేశ్వరుడి కాలస్వరూపమే శ్రీ కాలభైరవ అవతార విశేషం. మహోగ్రమూర్తిగా అభివర్ణించే కాలభైరవుని ఆరాధనతో సర్వగ్రహ దుష్టపీడ నివారణ జరుగుతుందని ఐతిహ్యం. అందులోనూ ఎంతో విశేషమైన వాయుక్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కాలభైరవుని దర్శనం భక్తులకు సర్వశుభకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కాలభైరవ ఆరాధనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి ప్రార్థన చేశారు. ఆపై సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి మంగళ ద్రవ్యాలతో మంగళమూర్తికి అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి నిమ్మకాయ హారాలను, నివేదన, నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీ కాలభైరవ స్వామివారిని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కర్పూరహారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకుని తిరుప్పావై వ్రతంతో సర్వాంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాల్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావై. మధుర పాసురగానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో బుధవారం ఉదయం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. ఈ పాసురములో ప్రధానముగా నందగోప మహారాజుని మేలుకొంటూ ఉన్నట్లు అనిపించినా కూడా ఆంతరికమైనటువంటి తత్వం ఏమిటి అనంటే
చిట్ట చివరన కృష్ణ పరమాత్మను మేలుకొలిపి వారిని దర్శించడం. స్వామిని దర్శించడానికి, స్వామి దగ్గరకు వెళ్ళడానికి సరాసరి నందగోపుణ్ణి యశోదని తప్పించి కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళడం లేదు. నందగోప మహారాజును మేలుకొలిపి, తద్వారా యశోదమ్మను మేలుకొలిపి, ఆ తర్వాత కృష్ణుణ్ణి మేలుకొల్పడానికి వస్తే కృష్ణుడు నాకన్నా పెద్దవాడైనటువంటి బలరాముడు ఇంకా పడుకొని ఉండగా నన్ను మేల్కొల్పడం, లేదా బలరాముని వదిలిపెట్టి నా దగ్గరికి రావడం సమంజసం కాదు అన్నటువంటి ఒక భావనని మౌన భాషతోనే కంటి ద్వారా తెలియజేస్తే తెలుసుకున్నటువంటి గోదా సమూహం బలరాముణ్ణి మేల్కొల్పి, కృష్ణ పరమాత్మను మేల్కొల్పి, ఇరువురు కూడా రండయ్యా, ఉంబియం నీయం, నువ్వు నీతోటి సోదరుడు అగ్రజుడు అయినటువంటి బలరాముడు ఇరువురు కలిసి మేల్కొని రండి అని అన్నారు. అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. మొట్టమొదటగా నందగోపుడు పడుకొని ఉన్నాడు. నందగోపుని యొక్క వైభవం ఎటువంటిది అన్నారు. అతడు మంచి ఉదార గుణ సంపన్నుడు, మంచి ఔదార్యం కలవాడు. ఆ దానం ఇవ్వడంలో అగ్రస్థానంలో ఉండేవాడు. ఎటువంటి దానం అన్నారు, మన ఊరికే ఒక దానం ఇచ్చి దాన్ని పెద్దగా బ్యానర్లు వేసుకుంటాం. కానీ దానం ఇచ్చే సందర్భంలో కావచ్చు, ఇచ్చిన తర్వాత కూడా కావచ్చు, చెప్పకూడదు. చెప్పితే దానానికి ఫలితం ఉండదు. అందువల్ల మూడో కంటికి తెలియకుండా దానం ఇవ్వాలి అంట. ఇతడిచ్చేటువంటి జ్ఞానం ఏమిటి అన్నారు, అంబరం. అంబరం అనే సంస్కృత శబ్దం. ఈ అంబరం అనే శబ్దానికి రెండు అర్థాలు. ఒకటి వస్త్రం అని అర్థం, రెండవది ఆకాశం అని అర్థం. ఇక్కడ ఈ పాశురంలో 2 సార్లు అంబరమే వచ్చింది. మొట్టమొదటి వాక్యంలో అంబరమే వచ్చింది. అలాగే 5వ వాక్యంలో అంబరం ఊడరుత్తు అని వచ్చింది. అందువల్ల మొట్టమొదటి వాక్యంలో వచ్చినటువంటి అంబరం అనే శబ్దానికి అచ్చట వస్త్రం అన్నారు. అలాగే తన్నీర్, తన్నీర్ అంటే తీర్థం, నీళ్లు. ఇతడు వస్త్రదానం చేస్తాడు, జలదానం చేస్తాడు. షోరు, షోరు అంటే అన్నదానం. అంబరమే, తన్నీరే, షోరే, అరం శయ్యం ఎంబెరుమాన్. అరం శయ్యం అంటే దానం చేసేటువంటి అతడు ఎవరు అంటే ఎంపెరుమాన్ అన్నారు. ఎంపెరుమాన్ అనే శబ్దానికి భగవంతుడు అని అర్థం. చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో పుష్యమాసం బుధవారం సందర్భంగా విశేష కార్యక్రమాలు జరిపారు. విఘ్నాధిపతి శ్రీ వినాయక స్వామివారికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను మంగళప్రదాయకంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ లంబోదరునికి పంచామృతాలు, పండ్లరసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. అనంతరం వెండి కవచం, గజపుష్పమాల, బంగారు ఆభరణాలతో స్వామివారిని అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు ఏకదంతుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి.
కడపలోని నడివీధి శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పీఠంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు పుణ్యాహవచనం, కలిసారాధన జరిపి వైదిక క్రతువులతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో పాల్గొని తరించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగు. సింహపురి క్షేత్రాధీశులు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నెల్లూరులోని తల్పగిరి క్షేత్రంలో కొలువైన శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి స్వర్ణ వైరుముడి ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో పల్లకీపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషుల గోష్ఠిగాన నడుమ స్వామివారికి స్వర్ణ వైరుముడి ఉత్సవాన్ని మంగళకరంగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.